ఇన్నల్ హమ్దలిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బఅదా అమ్మా బాద్. అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. ఈరోజు మనం ఉమ్ముల్ ముమినీన్ జైనబ్ బిన్తే జహష్ రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం. ఆవిడ గురించి తెలుసుకోక ముందు దత్తత గురించి, దత్తపుత్రుడు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అసలు ఇస్లాం ధర్మంలో దత్తపుత్రుని యొక్క నియమాలు ఏమున్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు. మా జఅల అద్ఇయాఅకుం అబ్నాఅకుం ذلكم قولكم بأفواهكم والله يقول الحق وهو يهدي السبيل. అంటే మీ దత్తపుత్రులను కూడా మీ కన్న కొడుకులుగా చేయలేదు. దత్తపుత్రులను కన్న కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీ నోటి మాటలే. అల్లాహ్ సత్యం పలుకుతున్నాడు, ఆయన రుజుమార్గం చూపుతున్నాడు. ఉద్ఉహుం లిఆబాఇహిం హువ అక్సతు ఇందల్లాహ్. దత్తపుత్రులను వారి కన్న తండ్రుల సంబంధంతోనే పిలవండి. మీరు ఒకరిని దత్తకి తీసుకున్నా పిలిచేటప్పుడు వారి కన్న కొడుకుల సంబంధంతోనే పిలువండి. అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయం. హువ అక్సతు ఇందల్లాహ్. అల్లాహ్ దృష్టిలో న్యాయం ఏమిటి? దత్తపుత్రులను వారి కన్న తండ్రుల పేరుతోనే పిలవాలి. ఎవరైతే పెంచుకున్నారో వారి పేరుతో పిలవకూడదు. ఇల్లం తఅలము ఆబాఅహుం ఫఇఖ్వానుకుం ఫిద్దీన్ వ మవాలీకుం. ఒకవేళ వారి కన్న తండ్రులెవరో మీకు తెలియకపోతే అట్టి పరిస్థితులలో వారు మీ ధార్మిక సోదరులు, స్నేహితులు. వలైస అలైకుం జునాహున్ ఫీమా అఖ్తఅతుం బిహ్ వలాకిన్ మా తఅమ్మదత్ కులూబుకుం వకానల్లాహు గఫూరర్ రహీమా. మరుపు వల్ల మీ చేత ఏదన్నా తప్పు జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయపూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు. అంటే ఇస్లాం ధర్మంలో బుద్ధిపూర్వకంగా పెంచుకున్న కొడుకుల్ని, దత్తపుత్రుల్ని కన్న కొడుకుగా పిలిస్తే మటుకు అది ముమ్మాటికి తప్పే. హదీస్లో ఇలా ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఎవరైతే, ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తండ్రి కాని వారిని తన తండ్రిగా పేర్కొన్నారో వారు ధిక్కారానికి ఒడిగట్టారు. అల్లాహు అక్బర్. అంటే ఇస్లాం ధర్మంలోని ఆదేశాలలో దత్తపుత్రుల గురించి ఆదేశం ఏమిటి? ఆ దత్తపుత్రులను వారి కన్న తండ్రుల సంబంధంతోనే పిలవాలి. ఇది ఇస్లాంలోని ఆదేశం. తండ్రి పేరు మారదు కదా. బ్లడ్ గ్రూప్ ఎలా మారుతుంది? అందుకు పెంచుకున్నా, ఒకరికి దత్తతగా తీసుకున్నా తండ్రి పేరు మాత్రం కన్నవారే తండ్రి అవుతారు. పెంచుకున్నవారు తండ్రి అవరు. పెంచుకున్న తండ్రి అవుతారు కానీ సొంత తండ్రి అవడు. ఇది ఇస్లాం నియమం, ఇస్లాం యొక్క ఆజ్ఞ. ముందు కాలంలో ముఖ్యంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
పూర్వం ఎవరైతే దత్తకి తీసుకుంటారో వారిని సొంత తండ్రిగా భావించేవారు, వారి పేరుతోనే పిలువబడేవారు. ఈ దుస్సాంప్రదాయాన్ని అల్లా ఖండించాడు. ఒక సమాజంలో ఏదైనా దుస్సంప్రదాయం దూరం చేయటానికి, ఒక సమాజంలో ఏదైనా దుస్సంప్రదాయం, దురాచారం బాగా వేళ్ళూరుకొని పోతే కేవలం మాటల ద్వారా దాన్ని చిరిపివేయలేము. ఏ వ్యక్తి అయితే దాన్ని తుడిచివేయడానికి కంకణం కట్టుకుంటాడో లేదా వాటిలో మార్పులు తెచ్చే కృషి చేస్తాడో ఆ వ్యక్తి చేతులు కూడా దానికి తగిన విధంగా ఉండటం అవసరం. కాబట్టి దత్తత తీసుకునే అజ్ఞాన కాలపు ఆచారాన్ని అంతం చేయడానికి గాను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన దత్తపుత్రుడు జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హు విడాకులిచ్చిన భార్యతో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం జరిపించడం జరిగింది. ఆ ఆచారాన్ని దూరం చేయడానికి, ఆ ఆచారాన్ని అంతం చేయడానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధానం ఎన్నుకున్నాడు. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జైద్ బిన్ హారిసాను దత్తత తీసుకున్నారు. మరి జైద్ బిన్ హారిసా ముందు ఆచార ప్రకారంగా సొంత కొడుకు అయిపోయాడు కదా, ఇస్లాం పరంగా సొంత కొడుకు కాదు. అప్పుడు ఉండే ఆ దుష్ప్రచారం, దుస్సంప్రదాయం, దురాచారం ఏమిటి? ఎవరైతే ఎవరిని పెంచుకున్నారో, దత్తతగా తీసుకున్నారో వారు సొంత కొడుకులతో సమానంగా అయిపోయారు. ఆ ఆచారాన్ని అల్లా అంతం చేయటానికి జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హుని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దత్తత తీసుకున్నారు. మరి జైద్ బిన్ హారిసా వివాహం జరిగింది జైనబ్ బిన్తే జహష్ రదియల్లాహు అన్హాతో. మరి వారిద్దరికి కుదరలేదు. జైద్ బిన్ హారిసా విడాకులు ఇచ్చారు. జైద్ బిన్ హారిసా విడాకులు ఇచ్చిన భార్యతో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం జరిపించడం జరిగింది. అజ్ఞాన కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న, ఇస్లాం తొలి కాలంలో కూడా ఉన్న ఈ దత్త కొడుకు, పెంచుకున్న కొడుకును కన్న కొడుకుగా భావించే ఆచారం నిషేధించబడింది ఇస్లాంలో. ఒక సహాబీ అంటున్నారు, మేము జైద్ రదియల్లాహు అన్హుని జైద్ బిన్ ముహమ్మద్ అని పిలిచేవాళ్ళం. ఈ ఆయత్ అవతరించే వరకు ఇలాగే పిలిచేవాళ్ళం అంటున్నారు ఒక సహాబీ. బుఖారీలో హదీస్ ఉంది. అంటే అప్పుడు ఉండే ఆ దురాచారం మూలంగా జైద్ బిన్ హారిసాను జైద్ బిన్ ముహమ్మద్ అని పిలిచేవారు. ఎప్పటి వరకు? ఈ ఆయత్ వచ్చే వరకు. మీరు పెంచుకున్న కొడుకుల్ని వారి కన్నా తండ్రుల సంబంధంతోనే పిలవండి అనే ఆయత వచ్చే వరకు మేము జైద్ బిన్ హారిసాను జైద్ బిన్ ముహమ్మద్ అని పిలిచేవాళ్ళమని అన్నారు ఒక సహాబీ. కావున దత్తత తీసుకోవటం తప్పు కాదు. కానీ దత్తత తీసుకుంటే ఎవరినైతే పెంచుకుంటున్నామో వారు సొంత కొడుకులు కాదు, వారిని వారి తండ్రి పేరుతోనే పిలవాలి అనేది ఇస్లాం యొక్క ఆజ్ఞ. ఈ దురాచారాన్ని అంతం చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జైద్ బిన్ హారిసా ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దత్తత తీసుకున్నారు. అయినప్పటికీ సొంత కొడుకు కాదు కాబట్టి ఆయన విడాకులిచ్చిన స్త్రీతో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం చేసుకున్నారు. ఆవిడ పేరే జైనబ్ బిన్తే జహష్ రదియల్లాహు అన్హా. అభిమాన సోదరులారా, జైనబ్ బిన్తే జహష్ రదియల్లాహు అన్హా కూడా సాబిఖీన్ అవ్వలీన్కి చెందినవారు. ఫత్హె మక్కాకి ముందు ఇస్లాం స్వీకరించిన వారు. జైనబ్ బిన్తే జహష్ రదియల్లాహు అన్హా యొక్క తండ్రి పేరు జహష్, తల్లి పేరు ఉమైమా బిన్తే అబ్దుల్ ముత్తలిబ్. అంటే జైనబ్ బిన్తే జహష్ తల్లి ప్రవక్త గారికి అత్త అవుతారు, నాన్నకి చెల్లెలు. ఉమైమా బిన్తే అబ్దుల్ ముత్తలిబ్
అంటే అబ్దుల్ ముత్తలిబ్కి అబ్దుల్లా కొడుకు, ఉమైమా కూతురు. అంటే అబ్దుల్లా మహాప్రవక్త తండ్రి, ఉమైమా మహాప్రవక్త తండ్రికి కూతురు, చెల్లెలు, అత్తగారు అవుతారు ఉమైమా. అంటే జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా ప్రవక్త గారికి అత్త కూతురు అన్నమాట. హిజ్రతే మదీనా జైద్ రదియల్లాహు అన్హు అలాగే జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా వీరిద్దరూ కూడా మదీనాకి హిజ్రత్ చేశారు. అలాగే జైద్ బిన్ హారిసా ఆయన బానిసగా ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దత్తత తీసుకున్నారు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జైద్ బిన్ హారిసా వివాహం అత్త కూతురు అయిన జైనబ్ బింతే జహష్తో చేస్తారు. కానీ ఆ దంపతుల మనసులు కలవలేదు. చివరికి విడాకులు అయిపోయింది. ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు సూరా అహ్జాబ్లో, ఫలమ్మా ఖజా జైదు మిన్హా వతరన్ జవ్వజ్నాకహా లికై లా యకూన అలల్ ముమినీన హరజ్ ఫీ అజ్వాజి అద్ఇయాయిహిం ఇదా ఖదౌ మిన్హున్న వతరన్ వ కాన అమ్రుల్లాహి మఫ్ఊలా. అంటే మరి జైద్ ఆ స్త్రీతో తన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత మేము ఆమె వివాహం నీతో జరిపించాము. అంటే ఆ విడాకుల తర్వాత, ఇద్దత్ పూర్తి అయిపోయిన తర్వాత, ఆ నియమ నిబంధనలు పూర్తి అయిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా వివాహం చేసేశాడు. అంటే జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మామూలు వివాహం లాగా ఈ వివాహం జరగలేదు. ఇద్దరు సాక్షులు, వలి ఇలా జరగలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశంలో వివాహం చేసేశాడు. జైద్తో విడాకులు అయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జైనబ్ బింతే జహష్ యొక్క వివాహం ప్రవక్త గారితో స్వయంగా అల్లాహ్ చేసేశాడు. ఆ వివాహం తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఘనంగా వలీమా చేశారు. ఆ వలీమాలో ఒక సంఘటన జరిగింది. ఆ వలీమా మూలంగా కొన్ని ఆయతులు అవతరింపబడ్డాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సంబంధించిన విషయాలు, హిజాబ్కి సంబంధించిన విషయాలు, ఉమ్మహాతుల్ ముమినీన్లకి సంబంధించిన విషయాలు. ఉదాహరణకి సూరా అహ్జాబ్ ఆయత నంబర్ 53లో యా అయ్యుహల్లదీనా ఆమను లా తద్ఖులు బుయూతన్ నబీ అంటే జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హాతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివాహం చేశాడు. ఇప్పుడు వలీమా, దావతి వలీమా. ఆ వలీమాలో కొంతమంది సహాబాలు భోజనం తర్వాత కూడా అలాగే మాట్లాడుకుంటూ ఉండిపోయారు. విందు తర్వాత భోజనం అయింది, తిన్నారు, వెళ్ళిపోవాలి కదా. ఆ వలీమా తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటి వారితో ఉంటారు. కానీ కొంతమంది సహాబాలు భోజనం తర్వాత కూడా మాటల్లో ఉండిపోయారు, పోలేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమాట కొద్దీ చెప్పరు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఆయత్ అవతరింపజేశాడు. సూరా అహ్జాబ్ ఆయత నంబర్ 53. దాని యొక్క సారాంశం ఏమిటంటే, అనుమతి లేకుండా ప్రవక్త గారి ఇంట్లో ప్రవేశించకండి, అలాగే భోజనం వెంటనే బయలుదేరండి, భోజనం తిని అలాగే ఉండిపోకండి మాట్లాడుకుంటూ. ఎందుకంటే ఇంటి వారికి బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. భోజనం తిన్న వెంటనే వెళ్ళిపోండి, అలాగే అక్కడే ఉండిపోకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు బాధ కలుగుతుంది. ఆయన మొహమాట కొద్దీ చెప్పరు. సతీమణులను తెర వెనుక నుండి మాట్లాడండి. ఏమైనా అవసరం ఉంటే, ఏమైనా అడగాలనుకుంటే, ఏమైనా తీసుకోవాలనుకుంటే, ఏదైనా ప్రస్తావన చేయాలనుకుంటే ప్రవక్త గారి సతీమణులతో హిజాబ్ వెనుక, తెర వెనుక నుండి అడగండి, హిజాబ్ ఆయతు. అలాగే ఆయన తదనంతరం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ప్రవక్త గారి భార్యలను వివాహం ధర్మసమ్మతం కాదు అనే వాక్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. ఇక
జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హా యొక్క వివాహం ప్రత్యేకత ఏమిటంటే అజ్ఞాన కాలపు ఆచారం నిషేధించబడింది దత్తత తీసుకున్న పుత్రుల గురించి, కొడుకుల గురించి. అజ్ఞాన కాలంలో ఒక అబ్బాయికి అమ్మాయికి దత్తత తీసుకుంటే కన్న కొడుకులుగా భావించేవారు. వారి కన్న తండ్రుల పేరు తీసేసి ఎవరైతే పెంచుతున్నారో వారికి కొడుకుగా వారి పేరుతో పిలువబడేవారు. ఈ ఆచారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖండించాడు, నిషేధించాడు. అజ్ఞాన కాలపు ఆచారం నిషేధించబడింది. ఇది జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హా వివాహం యొక్క ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత. అలాగే పెంపుడు కొడుకులను వారి తండ్రుల సంబంధంతోనే పిలవాలి అనే ఆజ్ఞ వచ్చింది. పెంచుకున్న కొడుకులను, దత్తత తీసుకున్న కొడుకులను వారి తండ్రుల పేరుతోనే పిలవాలని ఆజ్ఞ వచ్చింది. అలాగే జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హా యొక్క వివాహం వహీ ద్వారా అయింది. ఈ భాగ్యం జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హాకి దక్కింది. అలాగే వలీమా చాలా ఘనంగా జరిగింది. ఈ వలీమా మూలంగానే ఆయతి హిజాబ్ అవతరించింది. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రత్యేకతలు జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హాకి సంబంధించినవి. అలాగే జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హా ధర్మ పరాయణురాలు, దైవ భీతి పరులు, ఎప్పుడూ సత్యం పలికేవారు. ఒక సందర్భంలో ముహాజిరీన్లలో గనీమత్ సొమ్ము పంచటం జరుగుతూ ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, ఇంకా ఇతర సహాబాలు ఉన్నారు. అక్కడ జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ముహాజిర్ల మధ్య గనీమత్ ధనం పంచుతున్నారు. అప్పుడు గనీమత్ సొమ్ము పంచే సమయంలో ఒక సందర్భంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉమ్ముల్ ముమినీన్ జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హాని ఉద్దేశించి, ఈ గనీమత్ సొమ్ము పంచే విషయంలో మీరు ఏమి చెప్పవద్దండి, తల దూర్చకండి అనే మాట అన్నారు. ఎవరన్నారు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఎవరిని అన్నారు? జైనబ్ బింతె జహష్ని అన్నారు. ఈ విషయంలో మీరు తల దూర్చకండి అని చెప్పి. ఇది విన్న మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, యా ఉమర్, ఓ ఉమర్, నువ్వు జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హాని ఏమి అనవద్దు. ఎందుకంటే ఆవిడ అవ్వాహ్ అరబీ పదం ఇది. అంటే చాలా ఇబాదత్ చేసే వ్యక్తి, స్త్రీ ఆవిడ. అల్లాహకు ఎక్కువగా భయపడే ఆవిడ. ఈ ఉల్లేఖనం హాఫీజ్ ఇబ్న్ హజర్ రహమతుల్లాహి అలైహి అల్ ఇసాబాలో తీసుకుని వచ్చారు. అంటే ఓ ఉమర్, నువ్వు జైనబ్ బింతె జహష్కి ఏమి అనవద్దు, ఆమె బాధపడుతుందేమో, ఆమె ఇబాదత్ గుజార్, ఎక్కువగా ఆరాధించే స్త్రీ, అలాగే ఎక్కువగా అల్లాహకు భయపడే స్త్రీ జైనబ్ బింతె జహష్ రదియల్లాహు అన్హా. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జైనబ్ బింతె జహష్ యొక్క ఇబాదత్ గురించి, ఆవిడ తఖ్వా గురించి కితాబిస్తున్నారు. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఉమ్మహాతుల్ ముమినీన్లను ఉద్దేశించి ఇలా అన్నారు. ఏమన్నారు? అస్రఉకున్న లుహూకన్ బి అత్వలుకున్న యదన్. రవాహుల్ బుఖారి. అంటే నేను మరణించిన తర్వాత నా భార్యలలో అందరికంటే ముందు నాకు కలవబోయేది మీలో ఎవరి చెయ్యి పొడవుగా ఉందో, మీలో ఎవరి చెయ్యి పొడవుగా ఉందో వారు నేను చనిపోయిన తర్వాత అందరికంటే ముందు మరణించి నా దగ్గరికి వచ్చేవారు అని చెప్పారు. దానికి ప్రవక్త గారి సతీమణులు ఏమర్థం తీసుకున్నారు? వారు నిజంగానే చెవులను కొలత వేయటం ప్రారంభించారు.
ఎవరి చెవి పొడుగా ఉంది, ఎవరి చెయ్యి పొట్టిగా ఉంది అని చెప్పి. అప్పుడు సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా కొంచెం పొడుగా ఉండేవారు, వారి చెవి కొంచెం పొడుగా ఉండింది. అందరూ అనుకున్నారు సౌదా బింతే జమా అని చెప్పి. కాకపోతే సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా తర్వాత మరణించారు, జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా ముందు మరణించారు. ఇప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఆ ప్రవచనానికి అర్థం తెలిసింది. ఇక్కడ మీలో ఎవరి చెయ్యి పొడుగుగా ఉందో వారు అందరికంటే ముందు మరణిస్తారంటే ఇక్కడ చెయ్యి పొడుగు అంటే వాస్తవంగా చెయ్యి పొడుగు అని అర్థం కాదు, దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారు అని అర్థం. ఎవరి చెయ్యి పొడుగుగా ఉంది అంటే అర్థం ఏమిటి? ఎవరు దాన ధర్మం ఎక్కువగా చేస్తారో వారు అందరికంటే ముందు నా భార్యలలో మరణిస్తారు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా 53 సంవత్సరాల వయసులో హిజ్రీ శకం 20వ సంవత్సరంలో పరమపదించారు. ఆవిడ మరణం మూలంగా తెలిసింది ప్రవక్త గారి యొక్క హదీస్కి అసలైన అర్థం. అంటే జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా ఎక్కువగా దానధర్మాలు చేసేవారు. ఉమర్ రదియల్లాహు అన్హు ఉమ్మహాతుల్ ముమినీలందరికీ వజీఫా ఇచ్చేవారు. కానీ జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా వజీఫా వచ్చిన వెంటనే దానిని దానం చేసేసేవారు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా గురించి ఒక మాట అన్నారు. చెప్పేవారు ఎవరు? ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా. పండితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ అంటున్నారు జైనబ్ గురించి, మా రఅయితు ఇమ్రాఅతన్ ఖైరం మిన్ జైనబ్. నేను జైనబ్ బింతే జహష్ కంటే గొప్ప స్త్రీ, మేలైన స్త్రీ నేను చూడలేదు. మా రఅయితు ఇమ్రాఅతన్ ఖైరం మిన్ జైనబ్. జైనబ్ బింతే జహష్ కంటే మేలైనది, ఉత్తమమైనది, గొప్పదైన స్త్రీ నేను మాత్రం చూడలేదు. అత్కాలిల్లాహ్, అందరికంటే ఎక్కువగా అల్లాహ్కు భయపడేవారు. ఈ సాక్ష్యం స్వయంగా ప్రవక్త గారు ఇచ్చారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారిని ఉద్దేశించి. అంటే జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా అందరికంటే ఎక్కువగా అల్లాహ్కు భయపడేవారు, తఖ్వా గలవారు. వ అస్దఖ హదీసన్, ఉత్తమమైన రీతిలో మాట్లాడేవారు, సూటిగా మాట్లాడేవారు, మంచిగా మాట్లాడేవారు, ఉత్తమమైన రీతిలో సంభాషించేవారు జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా. వ ఔసల లిర్రహం, అందరికంటే ఎక్కువ బంధువ సంబంధాలను పెంపొందించేవారు. వ అఅజమ సదఖతన్, అందరికంటే ఎక్కువగా సదఖా చేసేవారు రదియల్లాహు అన్హా. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అంటే ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా చెప్పిన మాట ఇది జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా గురించి. ఈ విధంగా జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా యొక్క గొప్పతనం గురించి, ఒకటి ఆవిడ మూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని ఆయతులు అవతరింపజేశాడు. ఆవిడ రదియల్లాహు అన్హా యొక్క వివాహం స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశంలో చేసేశాడు. ఆవిడ రదియల్లాహు అన్హా వివాహం మూలంగా దత్తత పుత్రుని గురించి కొన్ని నియమ నిబంధనలు వచ్చాయి. పెంపుడు కొడుకులను వారి తండ్రుల పేరుతోనే పిలవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ తఖ్వా గురించి, ఇబాదత్ గురించి కితాబు ఇచ్చారు. అలాగే ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా కూడా జైనబ్ బింతే జహష్ గురించి చెప్పిన మాట మామూలు మాట కాదు అది. మా రఅయితు ఇమ్రాఅతన్ ఖైరం మిన్ జైనబ్, నేను జైనబ్ కంటే గొప్ప స్త్రీ, జైనబ్ కంటే ఖైర్ స్త్రీ, జైనబ్ కంటే మేలైన స్త్రీ నేను చూడలేదు. అత్కాలిల్లా, అందరికంటే ఎక్కువగా అల్లాహ్కు భయపడేవారు. వ అస్దఖ హదీసన్, ఉత్తమమైన రీతిలో మాట్లాడేవారు.
ఔసలలి రహం, బంధుత్వ సంబంధాలను అందరికంటే ఎక్కువగా పెంపొందించేవారు, అజమ సదహతన్, అందరికంటే ఎక్కువగా సదహా చేసేవారు రదియల్లాహు అన్హా. కావున ఈ గుణాలన్నీ కలిగిన స్త్రీ ఉమ్ముల్ ముమినీన్ జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హా. ఆవిడ 53 సంవత్సరాల వయసులో హిజ్రీ శకం 20వ సంవత్సరంలో పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ జైనబ్ బింతే జహష్ రదియల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని ఆవిడ ఏ విధంగా ఆరాధించేవారు, ఏ విధంగా దానం చేసేవారు, ఏ విధంగా అల్లాహకు విధేయత చూపేవారు, ఏ విధంగా ప్రవక్తను ఓ ప్రవక్తగా ఓ భర్తగా ఏ విధంగా విధేయత చూపేవారు, ఏ విధంగా ఆరాధించేవారు, ఏ విధంగా అల్లాహకు భయపడేవారు, ఆవిడ్ని ఆదర్శంగా తీసుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని, మన భార్యలను, మన పిల్లలను జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రుజుమార్గం చూపించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.